వెల్కమ్ టు మైక్కి కిరికిరి. చాలా కాలం అయిపోయింది నా వీడియో వచ్చి. పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు, అన్న నీ వీడియో ఎప్పుడు, నువ్వు బయట ఎక్కడ కనిపిస్తావు, నేను చంపేయాలా లేదా నువ్వు వీడియో చేస్తావా అని బెదిరిస్తున్నారు. అంత ప్రేమ వద్దు. ఎనీవే, మీ కట్ల ప్రేమకి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు సెట్ ఏంటంటే మదర్స్ గురించి. ఇప్పుడు మదర్స్ చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరిస్తూ ఉంటారు చాలా విషయాల్లో. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడంటే, అగ్గిపుల్ల సబ్బుబిల్ల ఉంటారు. మొన్న ఇదే జోక్ ఒకటి చెప్తుంటే నీ నోట్లో నా అంటున్నాడు. అది మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు, వినండి సరిగ్గా. అగ్గిపుల్ల సబ్బుబిల్ల కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హము, హీనంగా చూడుకు దేన్ని కవితామయమేను అన్నీ అన్నాడు. నేనేమంటానంటే, చెప్పు తపేలా చెంబు చపాతీ కర్ర కాదేది చేతిలో ఆయుధము, గట్టిగా తగులుతాయి అన్నీ లైట్ తీసుకోకు దేన్ని అంటారు. ఇది చాలామందికి అర్థం కాదు. హే ఇజ్ ఇట్ జోక్ అంటారు. నేను బాగా కొట్టగా ఇలా తయారయ్యావు, నువ్వు సరిగ్గా కొట్టుంటే ఇజ్ ఇట్ జోక్ అని అరవు. నువ్వు సరిగ్గా దెబ్బలు పడలేదు నీకు చిన్నప్పుడు. మా ఇంట్లో ఏదైనా ఆయుధం అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు మా మమ్మీ గోంగూర వస్తుంది. జనరల్గా ఎవరైనా మమ్మీ ఏదైనా పని చేస్తుంటే నేను వచ్చి సహాయం చేయనా అనాలి. మన నీచమైన బతుకులకి అలాంటి మాటలు అనం మనం. సహాయం చేయకపోగా టీవీ ఆన్ చేసి నేను సాంగ్స్ వింటూ కాలు మీద కాలేసుకుని డ్యాన్స్ వేస్తూ ఉన్నా. ఇలా గోంగూరకు వస్తుంది చూసింది. ఒక కట్ట అయిపోయింది, రెండో కట్ట కూడా వస్తుంది చూసింది. ఓ 4 కాడలు తీసి పాట్మని కొట్టింది, సర్రమని వాసింది. నాకు అర్థం కాలేదు, గోంగూర కాడతో కొట్టచ్చా అనుకున్నా చిన్నప్పుడు, నాకు తెలీదు. పైగా కీన్ సెన్స్ ఉంటుంది, కీన్ సెన్స్ ఆఫ్ స్మెల్ మమ్మీస్కి. అదేంటో అర్థం కాదు. పాలు మాడిపోయినా, అన్నం మాడిపోతున్నా, లేకపోతే గ్యాస్ లీక్ అయిపోతున్నా వెంటనే తెలిసిపోద్ది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు సిగరెట్ కాలుస్తాడు. నేను మానేశాను, అంటే నేను కాల్చను. జోక్కి నవ్వరు, అనవసరమైన వాటికి నవ్వుతారు. ఇదంతా మా ఇంట్లో చూస్తే ఓ నిజంగా సిగరెట్లు కాలుతాడేమో అనుకుంటారు. లేదండి నేను కాల్చను సిగరెట్లు. ఎనీవే, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు సిగరెట్ కాలుస్తాడు. వాడు ఏంటంటే ఏదో క్రైమ్ సీన్లోకి వెళ్తున్నట్టు బిహేవ్ చేస్తాడు. సిగరెట్ ఇలా పట్టుకుంటాడు అంటాడు, సంకలో సెగ్గొట్టి నేను అలాగే ఏమైందిరా, ఏమైంది నీకు అంటే, అరే బట్టలకి పట్టేసిద్దిరా, మా మమ్మీ కనిపెట్టేసిద్దిరా అన్నాడు. వామ్మో ఇట్లా ఉన్నావేంట్రా నువ్వు అంటే, ఒకరోజు సిగరెట్ కాల్చడం మానేశాను రా అన్నాడు. ఏమైందిరా అంటే, అరే అన్నీ బాగానే మేనేజ్ చేశాను రా, ఇంట్లో లైటర్ దొరికిపోయాను అన్నాడు. ఆడు జేబులో, వెనకాల జేబులో లైటర్ పెట్టుకుని వెళ్ళాడు. ఏమనాలి? అమ్మ మా ఫ్రెండ్దో ఎవడదో అని చెప్పాలి. వాడేంటి చిల్లర లేదంటే లైటర్ ఇచ్చాడంట. ప్రపంచంలో ఏ కొట్టైనా చిల్లర లేకపోతే చాక్లెట్ ఇస్తాడు, లేకపోతే 5 రూపాయలు 5 స్టార్ ఏదో ఇస్తాడు. వీడికి లైటర్ ఎందుకు ఇస్తాడు? అలా దొరికిపోయాడు. సో మామ్స్కి చాలా కీన్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. ముందు చూపు కూడా ఎక్కువే మామ్స్కి. ఎలా ఉంటుందంటే, ఒకరోజు ఇండస్ట్రియల్ టూర్ జరుగుతుంది మమ్మీ, నేను బయటకు వెళ్తా అన్నా. ఎంత అవుద్ది అంది. 2000 అవుద్ది అంటే, ఏం వెళ్ళవసరం లేదు అంటే 1500 500 నేను నొక్కుదామని చెప్పాను. సరే ఎక్కడికి వెళ్తున్నారు అంటే, సమ్ ప్లేస్ చెప్పా. అక్కడ వాటర్ ఉంటుందా అని అడిగింది. ఉండొచ్చు, నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు నేను. క్యాంప్ ఫైర్ వేస్తారా అంటే, వేయచ్చు, నాకు తెలియదు కదా, అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా నేను. ఓకే, ఎర్త్క్వేక్ ఏరియానా అంది. ఎర్త్క్వేక్ ఏరియానా? అట్లాంటి ఏరియా ఏం జపాన్లో ఏం లేమే, మనం ఇప్పుడు ఇది ఇండియానే కదా, ఎర్త్క్వేక్ ఏం కాదు అంటే, ఒక పని చేయరా, నీకు డబ్బులు ఇస్తాను, నీళ్ళల్లో దెక్కు, క్యాంప్ ఫైర్ పక్కన కూర్చోకు, అమ్మాయిలతో మాట్లాడుకు, అబ్బాయిలతో గొడవ పడకు, లిస్ట్ చెప్పింది. ఆ లిస్ట్ అంతా విన్న తర్వాత ఇంట్లోనే కూర్చొని శనక్కాయలు తినడం బెస్ట్ ఏమో అనిపించింది నాకు. ఏం బ్రో? అది ఇంట్లోనే కూర్చొని నువ్వు చెప్పు రోజు జోకు. మా మమ్మీ ఏంటంటే, ఒకరోజు నేను వంట చేస్తా అని చెప్పా. మా డాడీ వంట చేస్తా అంటేనే మా మమ్మీ భయపడిపోద్ది. ఎందుకంటే ఉప్పు ఇలా వేసి ఇలా తిరిగి ఉప్పు పడేస్తాడు, ఇలా తిరుగుతూ సాంబార్ పడేస్తాడు. తర్వాత ఒక పెద్ద యుద్ధం జరుగుద్ది అక్కడ. ఈ గ్యాప్లో నేనేం చేస్తానంటే, సైలెంట్గా ఏ సినిమానో ఏదో చూస్తూ ఉంటాను. మా డాడీకి ఎంతో కోపం వస్తుంది. మా మమ్మీ ఎప్పుడు వంట చేసేటప్పుడు రారా నువ్వు హెల్ప్ చేయరా అందు. ఎందుకంటే తెలుసు నేను పెంట చేస్తాను, నేను వంట చేయనంటే. మా డాడీ ఏంటంటే ఒక్కడే చేయలేడు, ఒక తోడు కావాలి. ఒకరోజు ఇలాగే రారా వంట చేయరా అన్నాడు. నేను కోస్తా అన్న కూరగాయలు, నాకు తెలుసు, ఐ స్టడీడ్ యూ.
వంకాయ కోస్తున్నాను. వంకాయలు కోస్తున్నాను. కోస్తుంటే సడన్గా తెగింది ఏలు. దేంతో కోస్తారు మా వంకాయ? ఇట్లా కోస్తారండి మీరు? నేను ఇలా కోస్తాను, నేను ఎట్లాగే కోస్తాను. చేయి తెగింది. అయితే కోస్తున్నాను అనమాట. ఫట్మని దిగింది, రక్తం కారుతుంది. మా అమ్మ అందుకే చెప్పాను వీడితో ఏ పని చేయించొద్దని, వీడి దేనికి పనికిరాడని ఏడుస్తుంది. బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చింది నేను, ఆ కూరగాయలు కడిగింది నేను, దానికి తోడాలు చేసింది నేను. కాస్ట్ అంటే ఏదో చిన్నగా వీడి దేనికి పనికిరాడు, వీడి పెళ్లి చేయడం కూడా బెస్ట్. పెళ్లి చేయడం వేస్ట్ అండి. వంకాయ తక్కువ చేసుకుంటే పెళ్లి చేయడం వేస్ట్ అండి. నాకు అర్థం కావట్లేదు. వంకాయలు గురు, ఇది వంకాయ అక్కడే ఉన్నాడు భయ్యా, అక్కడే ఉన్నాడు. చిన్నప్పుడు ఒక మోటు చోక్ చెప్పాడు. 10th క్లాస్లో ఉన్నాడు మా ఫ్రెండ్, నీలాంటి మా ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. తండ్రి కొడుకు ఒక వంకాయ ఫార్మింగ్ చేస్తున్నారన్నమాట. గబక్కని వర్షం వచ్చిందంట. వర్షం వస్తే తండ్రి అన్నాడు, అర్రే వర్షం వస్తుంది రారా పంచలు దూరు అన్నాడంట. నేను ఇంకా చెప్పనులేదు, జోక్ వేస్ట్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ మదర్స్. మనం డైవర్ట్ అయిపోతున్నాం. మా మమ్మీ పాతవి కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. ఎట్లా అంటే ఒకరోజు ఏమైందంటే, రోజు ఇదే గొడవ. పొద్దున్నే లేవగానే బట్టలు సర్దట్లేదేంటి, పక్క సర్దట్లేదేంటి అని. మీరు ఎలా పడుకుంటారు? బెడ్ ఎక్కుతారు, పడుకుని పోతారు శవంలాగా. నేను పందిలో దొరుకుతాను అన్నమాట. మొత్తం పూర్వజన్మలో పందినేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. పొద్దున్న లేసాకపాటికి ఏది బెడ్షీట్ అంటే ఇలా ఉండగట్టు ఉంటుంది. రాత్రి ఏం చేసినా కూడా గుర్తురాదు. కళ్ళ ఒక్కడనే పెళ్లి కాలేదు నాకు ఇంకా. ఐరనీ ఈ విషయం పెళ్ళైన వాళ్ళు చెప్తున్నారు. ఎనీవే, సో పొద్దున్నే మా మమ్మీ రూమ్లోకి వస్తుంది, ఇలా చూస్తుంది అంతే. ఒకరోజు ఏమైందో తెలుసా, నేను నిద్రపోతే లేసా భయపడిపోయాను. మా మమ్మీ ఉంది ఎట్లా చూస్తుంది నన్ను. ఏంటి మమ్మీ అంటే, టైం ఎంత అయిందో తెలుసా అంటుంది. అది నన్ను అడగడం ఎందుకు? జనరల్గా నువ్వు ఫోన్ చూస్తే తెలిసిపోద్ది టైం ఎంత అయిందో తెలుసా నీకు అంటే, ఫోన్ చూడు తెలుసుద్ది అన్న. నీళ్ళు పోస్తుంది. మా మమ్మీకి లాజిక్స్ నచ్చవు, చిరాకు. మా మమ్మీకి లాజిక్ మాట్లాడితే చిరాకు. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. సడన్గా మేము బయటకు రావాల్సి వచ్చింది. బ్యాగ్లో ఏదో తీయమంది, ఇందాక తీసి ఇచ్చేసాను. అలా ఆటోలో వెళ్తుంటే, బ్యాగ్ జిప్పేసావా అంది. తాళా వేసావా అంటేనే నేను 100 సార్లు ఆలోచిస్తాను అసలు వేసానా లేదా అని. జిప్పు ఏమో వేయలేదేమో అంటే, అరే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా, అన్నీ కెలికేస్తారా బట్టలు అవి ఇవి అంది. అన్న కెలికే వాళ్ళు అయితే జిప్పు తీసి కూడా కెలుకుతారు కదా, లాజిక్ అది, జనరల్ లాజిక్. ఫాట్మని కొట్టింది. లాజిక్లు నచ్చవు మా మమ్మీకి, బ్యాక్ ఆన్సర్స్ అంటుంది వాటిని. నేను చాలా కాలం నాకు మంచిగా డ్రెస్ పోవడం అంటే ఇష్టం. అంటే బోరాన్ కాదు, నార్మల్గా డ్రెస్ పోవడం అంటే ఇష్టం. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు, అంటే ఒకరోజు సివిల్ డే ఉండేది మాకు. నేను ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే ముందు ఒక రకంగా ఉండేవాడిని. అంటే షర్ట్ బటన్ పెట్టి ప్యాంటు పైకేసుకొని కరెక్ట్గా ఇల్లు దాటంగానే షర్ట్ బటన్ ఇప్పేసేవాడిని. అప్పుడు లోవెస్ట్ ఫ్యాషన్స్, కడ్డారు కనిపిస్తే ఫ్యాషన్ అంట. ఇప్పుడు నవ్వుతారు కానీ అప్పట్లో అది ఫ్యాషన్. మరి కావాలని జాకీ బ్రాండెడ్ కడ్డాయిలు కొనేవాడిని. మా మమ్మీకి చాలా చిరాకు. అసలు 300-400 ఏంట్రా కడ్డాయికి అంటది. తర్వాత కొంతకాలం తర్వాత, అంటే మొన్న రీల్స్లో తెలుసుకుందనమాట మంచి కడ్డాయిలు వాడాలని. ఎనీవే అది కాదు మన టాపిక్. ఎనీవే బాగా యానిమల్ సినిమా చేసి యానిమల్స్లో తయారవుతున్నారు మీరు. సో టాపిక్ ఏంటంటే ఫ్యాషన్. మా మమ్మీకి రిప్పుడు జీన్స్ అంటే చిరాకు. అదేంట్రా చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటావు బెగ్గర్లాగా అంటది. నేను మామూలుగా అమ్మా అని అనిపిస్తుంది. ఆ ప్యాంట్ వేసుకుంటే నేను చెయ్యి నా కొడుకువే కాదు నువ్వు అంటది. సో ఇంట్లో ఫ్యాషన్ అంటే చాలా తక్కువగా చూస్తూ ఉంటుంది మా మమ్మీ. దానికి నాకు ఒక చిట్కా ఉంది. మమ్మీ నీకు అసలు ఫ్యాషనే లేదు, నువ్వు పెద్ద దద్దివి, అసలు నువ్వు కూల్ మాము కాదు అనగానే వేసుకోరా అంటది. కానీ ఒక కండిషన్ పెట్టిద్ది. ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటే దాని లోపల ఇంకో ప్యాంట్ వేసుకోవాలంటే స్కిన్ కనిపించకూడదంట. నేను గుంటున్నా స్కిన్ కనిపించుకోకుండా ఉండడానికి. ఒకరోజు మా మమ్మీ ఇలాగే చిరిగిన జీన్స్ వేసుకుంటే లోపల ఎంట్రుకలు పీకేస్తుంది. ఇలా చాలా టార్చర్, అంటే ఒక సైకాటిక్ మోమ్లాగా బిహేవ్ చేసింది. సరే అని చెప్పి ధర్మలు వేసుకొని నేను టాన్ జీన్స్ వేసుకుంటూ ఉంటాను అనమాట.
సో ఒకరోజు ఏమైందంటే బర్త్డేకి ఒక బ్లాక్ షర్ట్ కొనుక్కున్నా, నేనే బయటికి వెళ్ళి డబ్బులు వేసింది మంచి షర్ట్ కొనుక్కోరా అని. నేను అయ్యప్ప స్వామిలాగా కింద మీద ఫుల్ బ్లాక్ వేసి కొనుక్కున్నా. ఇంటికి వస్తే కొట్టింది చూడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్లాక్ వేయాలంటే భయం వేస్తూ ఉంటుంది నాకు. ఒకరోజు ఒక అమ్మాయి, అమర్ నువ్వు తలస్నానం చేయవా అంది. నాకు అలా కాదు, నేను చేస్తాను తలస్నానం. మరి నీ జుట్టు ఏంటి గడ్డిలాగా ఉంటుంది అంది. నువ్వు బఫిలో లాగా ఉంటావు, నేను ఎప్పుడైనా అన్నా వచ్చి మేయమని. ఆడవాళ్ళ మీద జోక్స్ వేస్తుంటే ఎంత ఇంట్రెస్టో చూడండి మగాళ్ళకి. సో అయితే మా మమ్మీ చిట్కా ఏంటంటే దీనికి నూనె పెట్టరా అంటది. ఏమైనా నూనె పెట్టరా అంటది. బెనికిందంటే నూనె పెట్టమంటది. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ 2 sisters. వాళ్ళు కొంచెం డాక్టర్ చదవడం వల్ల ఇప్పుడు తిడుతున్నారు మా మమ్మీని, లేకపోతే అన్నిటికీ నూనె పెట్టేయమంటది. రీసెంట్గా మొన్న రీల్స్ చూస్తున్నాను నేను, ప్రాంక్స్ విత్ మామ్ అంట. అంటే గుడ్డెలా పెట్టి ఇలా పగలు కొట్టుకోవాలంట, మమ్మీకి కొట్టాలంట. అట్లాంటి పనులు చేస్తే గుడ్డు నోట్లో పెట్టి నొక్కితే ఇండియన్ మామ్స్ ఆర్ డేంజరస్. భయంకరమైన మామ్స్ ఉన్నారు బయట. మామ్స్ పెళ్ళైనప్పుడు సైకోగా ఉండరు. నువ్వు పుట్టిన తర్వాత నువ్వు బేరమని ఏడుస్తూ గ్రాడ్యువల్గా సైకోల్గా తయారవుతారు మామ్స్. మా మమ్మీ అంట్లు తవ్వుతూ నేను అప్పుడే చెప్పా ఈ పెళ్ళి జరగదని అంటది. నాకు భయం వేస్తూ ఉంటుంది ఏ సైకోసిస్లో ఉందా అని. ఒకరోజు పిస్తా తినమంది. ఇదిగో ఏందా అని పిస్తా తింటున్నా. నేను పిస్తా తింటున్నా. తింటుంటే మా మమ్మీ ఇలా చూసుద్ది. ఇలా చూసిందంటే నేను తప్పు చేసినట్టు. ఇలా చూసి ఆగిపోయి ఇలా అందనుకో నేను చచ్చిపోయినట్టు. నేను పిస్తా తింటున్నా. పిస్తా మొత్తం తింటున్నా, లాస్ట్ పప్పు ఉంది. నువ్వు నాకు ఎందుకు పుట్టావరా అంది. అంటే నువ్వు అబార్షన్ చేయించుకోలేదు కాబట్టి పుట్టాను మమ్మీ అందాం అనుకున్నా. చంపేస్తుంది, అప్పుడు చంపేస్తుంది. అది కాదు మమ్మీ, నేనేం తప్పు చేశాను, నువ్వు అలా చూడకు, నా భయం వేస్తుంది నువ్వు చూస్తుంటే. తప్పేం చేశానంటే నీకేం అనిపించట్లేదా, నువ్వేం తప్పు చేస్తున్నావు అనిపించట్లేదు అంటే నాకు చాలా గుర్తొచ్చేస్తున్నాయి. మనం చాలా తప్పులు చేస్తాం, ఏం తెలిసిపోయిందని భయం, ఏమన్నా కక్కేస్తే దొరికిపోతాం. కాదు మమ్మీ తప్పేంటో చెప్పు అని. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, తప్పేంటో తెలుసుకో అంది. నన్ను చూస్తుంది, కింద చూస్తుంది, నన్ను చూస్తుంది, కింద చూస్తుంది. కింద అంటే కింద ఫ్లోర్ ఇలా చూస్తుంది. నేను పిస్తాలు తినేసి ఆ తొక్కు కింద పడేస్తాను. బ్రో ఆ తొక్కంతా ఒక హ్యాండ్ కర్చీఫ్లో తీసి నేనే బయటికి వెళ్ళి పడేయాలి. ఎట్లా తయారైందంటే నేను 6th క్లాస్ వరకు బెడ్లో టాయిలెట్ పోసేవాడిని అనమాట. నాకు ఒక బ్రో కొంత కల్లో వచ్చింది బ్రో నాకు. నిజంగా పోస్తున్నాను బెడ్ మీద పోసేవాడిని. మా మమ్మీ చిన్నప్పటి వరకు నన్ను చూసుకుంది. ఆఫ్టర్ ఇటు పెద్ద తర్వాత కూడా ఇలా చేస్తున్నానని చెప్పి అప్పుడప్పుడు నిజం అనుకుంటుంది, కావాలని పోస్తున్నాను అనుకుంటుంది. కావాలని ఎవడు పోస్తాడో వచ్చు బ్రో. ఇప్పుడు వేరే వస్తున్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వేరే కానీ. సో మా మమ్మీ నాతో ఉతికించేది అనమాట. మొన్న ఒక నాతో ఉతికించేది నా టాయిలెట్ బట్టలు. అప్పుడు నేను అనుకున్నా కరెక్టే కదా, మదర్ అయినంత మాత్రాన మదర్ ఉతకాలని ఇదేమి లేదు. సో మనం మదర్స్ని సైకో అనడం కన్నా మనం సైకోటిక్గా తయారు చేస్తున్నామని రియలైజ్ అవ్వాలి బేసిక్గా. మొన్న ఒక టెడ్ టాక్ చూసా. మదర్స్ కంట ఏదో తెలియని వెళుతుంటుందంట. నా జీవితం నాశనం చేసేసుకున్నాను, నా బలవంతం వీళ్ళకి దారిపోసాను, వీళ్ళ వల్ల నేను ఎలా అయిపోతా అని ఏడుపులో ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఆవిడని బయటకు ఎవరు తీసుకెళ్ళట్లేదు. ఆవిడతో కూర్చొని నువ్వు గంటలు చాటింగ్ చేస్తావు. ఇది బాగుంది, నీ చూడాలని ఉంది, నువ్వు లేక నేను లేరు, కోడేసుకుంటుంది, చెమట్లు పట్టేస్తున్నాయి, బహు గలీజ్గా మాట్లాడుకుంటూ ఐ లవ్ యూ ఇంత చేస్తావు. నువ్వు ఒక్కసారి మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి మామ్ ఐ థింక్ యూ లుకింగ్ గుడ్ అని కానీ, లేకపోతే ఈరోజు నీకు హెల్ప్ చేస్తా అని కానీ, లేకపోతే ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో మనం బయటికి వెళ్ళి సినిమా చూద్దామని కానీ ఎంతమంది ఉన్నారు? సో జనరల్లీ స్పీకింగ్ మీ మదర్స్కి హెల్ప్ చేయండి. అంటే ఇదేదో ఒక నీతి చెప్పడం కాదు, కానీ ఈ వీడియో మా మమ్మీ చూస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుద్దని చెప్తున్నా. మీ మదర్స్కి హెల్ప్ చేయండి బ్రో. ఎడిట్లో ఇప్పుడు వరకు ఉన్నది తీసేసి ఇది పెట్టినా బాగుండు బ్రో. ఎందుకంటే ఈ మధ్య నేను
నేను ఇప్పటి వరకు నా ఒక్క స్టాండప్ కామెడీ నేను మా మమ్మీకి చూపించలా. మీరు బాగా గమనిస్తే ఈరోజు ఒక్క బూతు పదం వాడలే నేను. ఎక్కడ వాడానా? ఎరుపుకు పిచ్చిపుకు. స్పెండ్ టైం విత్ యువర్ మామ్. అస్తమానం ఎల్లకాలం మనతో అందరూ ఉండరు, ఇచ్చేది నిజం.